ఏపీలో కరోనా కేసులు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 49కి చేరిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తాజాగా తిరుపతి జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. 5 ఏళ్ల క్రితం యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్రంలో కొన్ని కేసులు నమోదు కాగా తాజాగా తిరుపతి జిల్లాలో కూడా ఓ కేసు నమోదైంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కరోనా వైరస్ మరోసారి చాప కింద నీరులా ప్రవహిస్తోంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అనేక చర్యలు చేపట్టినప్పటికీ తిరుపతి జిల్లాలో ఒక కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఆ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఆయాసము, దగ్గు రావడం, అంటే ఆల్రెడీ ఆమె క్షయవ్యాధితో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా బీపీ, షుగరు, తర్వాత హార్ట్ పేషెంట్ కూడా ఆమె. సో దాని తగ్గట్టుగా ఆమె ఆయాసం ఎక్కువ వస్తుంది, దగ్గు వస్తుందని ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మారుతి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగినప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చి షాంపూల్స్ తీసి చెన్నైకి పంపించడం జరిగింది. చెన్నై పంపడంలో 24వ తేదీ కోవిడ్ ఉందని కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు వచ్చినప్పుడు అయితే ఆక్సిజన్ పెట్టారు. ఇప్పుడు ఆమె వితౌట్ ఆక్సిజన్ స్టేబుల్గానే ఉంది. సో ఇబ్బంది అయితే లేదు. మిగతా వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా ఇంట్లోనే ఉండమని చెప్పాము. వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ చేయమని చెప్పాము. వాళ్ళు కూడా టెస్టింగ్ కోసమని పంపించాము. అది ఇంకా మనకు రిజల్ట్ రాలేదు. వచ్చిన తర్వాత కూడా ఆ విషయం మీకు తెలియజేస్తుంది. అంటే ప్రధానంగా ఆమె ఇక్కడ తిరుపతికి సంబంధించిన అంటే బయట ఇతర ప్రాంతాలకు వెళ్ళేమన్నా ఇక్కడికి వచ్చిందని ఐడెంటిఫై చేశారు సార్? మేము వాళ్ళ హిస్టరీ తీసుకుంటే మాకు ఏం ట్రావెలింగ్ హిస్టరీ లేదన్నారు. సో ఆల్రెడీ ఆమె కోవిడ్ వ్యాక్సినేషన్ చేసుకుంది. సో మరి వేరే ఎట్లా స్ప్రెడ్ అయిందో మరి వాళ్ళైతే చెప్పట్లేదు. వాళ్ళ ట్రావెలింగ్ హిస్టరీ అయితే ఏం లేదన్నారు మాకు. తిరుపతి జిల్లాలో ఇప్పటికీ ఆ యొక్క ఏదో రుయ్ హాస్పిటల్ అయితే కానీ మిగతా చోట్ల ఏమన్నా ఐసోలేషన్ వార్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏమన్నా ఆ యొక్క మందులు కానీ ఇంకేమైనా సమకూర్చుకున్నారు? మేము ఈ కోవిడ్-19 వైరస్ కోసం అని చెప్పి వచ్చినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా రుయ్ హాస్పిటల్లో కూడా 15 ఐసోలేషన్ బెడ్స్ విత్ టీమ్ ఆఫ్ ది డాక్టర్స్ కూడా సపరేట్గా దానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్స్లు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, పిఎస్ఎస్లో కూడా దానికి తగ్గట్టుగా సపరేట్గా ఐసోలేషన్ వార్డ్స్ పెట్టుకోవడం కూడా ఆదేశాలు జారీ చేస్తాం. వాళ్ళు కూడా తగు చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి మాకు ఆదేశాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా అన్ని మందులు, శానిటైజర్ అయితేమి, ఫేస్ మాస్కులు, వేరే మందులు కూడా దానికి సపోర్ట్గా ట్రీట్మెంట్ చేయడానికి అన్ని రకాల మందులు మేము సంసిద్ధంగా చేసుకున్నాం. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సాధారణంగా తిరుపతి అంటే ఒక టెంపుల్ సిటీ, సుదూర ప్రాంతాల నుంచి అంటే వేలాది మంది భక్తులు వస్తుంటారు. అంటే ఈ ప్రాంతంలో అంటే ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం కొంత ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఈ యొక్క సమాచారాన్ని టీటీడీకి మీరు చేరవేశారా? ఈ సమాచారాన్ని ఆల్రెడీ మేము ఈ పై అధికారులు కూడా మేము తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వేరే స్టేట్స్ నుంచి అంటే కంట్రీ నుంచి ఎక్కడెక్కడి నుంచి కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు కాబట్టి వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవి రాకుండా కూడా మేము మీడియా ద్వారా కూడా మీరు కూడా అవేర్నెస్ చేస్తున్నారు. అదేవిధంగా మా హెల్త్ స్టాఫ్ను కూడా ఎడ్యుకేషన్ చేయడం, ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడం అవన్నీ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం, ఫేస్ మాస్క్ వేసుకోవడం, శానిటైజర్ వాడడము, అవన్నీ జాగ్రత్తలు తీసుకొని కూడా మేము ఆదేశాలు జారీ చేశాం. గత అనుభవాల దృష్టి నేపథ్యంలో గతంలో కూడా ఆక్సిజన్ అందక కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అదేవిధంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కూడా కొన్ని కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం ఉంది. ఇది ఎంతవరకు వచ్చింది? కరెక్టే. ఇది పై అధికారులు కూడా మేము ఇవేవి అవసరం ఉందని కూడా స్టేట్ కూడా తెలియజేయడం జరిగింది. అవి కూడా మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్కి వచ్చాయి, తీసుకోవాలని అందరూ తీసుకొని అందరికి డిస్పర్స్ చేయడం అని కూడా ఆదేశాలు జారీ చేస్తే అవి కూడా మేము చేస్తున్నాము. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఏమొచ్చినా కూడా మేము తగిన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. చివరగా ఈ యొక్క అంటే ఇక్కడికి వచ్చే యాత్రికులు కానీ అదే స్థానికులు కానీ ఈ కరోనా పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెప్తున్నారు? రెండోది అంటే వైద్యులు దానికి సంబంధించి కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నట్లు కూడా మీరు చెప్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని? అంటే కోవిడ్-19 రావడం అనేది ఇప్పుడు ఆల్రెడీ మనకు వచ్చింది. అందరూ వ్యాక్సినేషన్ చేసుకున్నారు, అందరికీ వచ్చి వెళ్ళింది. మళ్ళీ కూడా వచ్చేదానికి అంటే ఇది ఒక సీజనల్ డిసీజెస్ లాగా కాఫ్, కోల్డ్ రావడము అవన్నీ జరుగుతాయి. సో దాని తగ్గట్టి మనకు కడపలో వచ్చిన కేసులు కూడా మేము జీనోమిక్ టెస్ట్ కోసం పూణే పంపించాం. ఆ టెస్టులు కూడా మైల్డ్గా వేరియంటే కానీ సివియర్ వేరియంట్ కాదని వచ్చింది. కాబట్టి
జనాలు ప్రజలందరూ భయపడిన అవసరం లేదు. మీడియాదారులు కూడా మేము తెలియజేయడానికే పబ్లిక్లో ఒక భయం అనేది క్రియేట్ చేయకుండా అందరినీ కూడా మనము ధైర్యం చెప్పి అదేం ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పటివరకు మనకి ఏం ఇబ్బంది కాలేదు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము కోవిడ్ అట్లా పాజిటివ్ వచ్చినప్పుడు మనం ఫేస్ మాస్క్ వేసుకోవడము, శానిటైజర్స్ వాడడము, తర్వాత ఈ హాస్పిటల్స్లో కూడా పీపీఐ కిట్స్ ధరించడం వాళ్ళు ఎగ్జామినేషన్ చేసేటప్పుడు, ఇవన్నీ జాగ్రత్తలు మనము చేయగలిగితే ఏ ఇబ్బంది అయితే ఏం లేదు. కరోనా వైరస్ ప్రమాదకరం అయినప్పటికీ తాము పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా కూడా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పటిష్టంగా ఉందని చెప్పి కూడా డిఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్ చెప్పడం జరిగింది. ఏదైతే ఆ వైరస్ సోకకుండా కూడా ప్రజలు కొంత అప్రమత్తత వహిస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చిన్నపాటి అశ్రద్ధ వహించకుండా జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరము అలాంటి ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క వైరస్ను కూడా పూర్తి స్థాయిలో నివారించగలుగుతామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వైరస్ను ఎదుర్కోవడానికి తాము సంసిద్ధంగా ఉన్నట్లుగా కూడా డాక్టర్ బాలకృష్ణ నాయక్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.